పొద్దు లేచి రెడీ అంతా అయిపోయి మనం భోజనం తిన్నాను భద్రంగా ఎత్తుకోమను వండి చేశాను అనుక రెడీ అయ్యేసి ఇంకా కనబడుతుంది కదా చూపిస్తాను. మాసరిది బెండకాయ గొజ్జు పుదీనా కారం చపాతి చేసిండ్రు మాసరే, అదే మిర్చి మైండే సూపర్గా ఉంది అనేసి దాన్ని పొద్దున వేసుకున్నాం. చక్కగా ఉంది గుమ్మడికాయ అమ్మాను పుదీనా కారం చక్కగా ఉంది. తినేసి 2025లో నేను ఏం సాధిస్తుంది ఏం సాధించాలా 2026లో ఈ రెండు చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. భోజనం తినేసి డీటెయిల్గా ఏమేమి చేసినాయి ఎంత చేసినాయి చెప్తాను. మనం 2025లో ఏం సాధించినామంటే పెద్దగా ఏం సాధించినామంటే సత్యంగా చెప్తాను. నా ఏజ్కి నాకు ఈ వయసుకి నేను సాధించినాయి అంటే నీ ఇల్లు కట్టిన కారణము ములుకమ్ములుగా నేను మట్టం చెప్పి పోయేదే లేదు. ఎలాంటే ఇల్లు కట్టేది అనేసి ఒక పెద్ద విషయం నిజంగా చెప్తాను. ఈ ఇల్లు కట్టే వాళ్ళు వేరే రావాలనే 2 అప్టర్ 3 అప్టర్ ఎట్లా కట్టారో మనకు తెలియదు. కానీ నేనైతే మాట ఈ బిల్డింగ్ కట్టేదానికే బోలే కష్టపడతానంటే కష్టపడితేదా ఏమోటిను అయితే జనాల సపోర్ట్ అన్న అంతే సపోర్టు అంతే మొరాది కానీ సంపాదించి పెట్టి నేను నిజంగా చెప్తాను. అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాసులు ఇచ్చిరే. అడిగితేనే అకౌంట్లో కాసులు పంపించేది కానీ సపోర్ట్ చేసేది కానీ మనం కూడా ఫోన్ చేసే వాళ్ళంతా వేరే రావాలి. నిజంగా చెప్తానన్నా మనం కూడా పని చేస్తాడు వాడన్నా ఒక విషయం చేస్తా ఉన్నాడు. మన చేతిలో హెల్ప్ చేస్తాం మనిషి వాళ్ళ చేతిలో హెల్ప్న వాళ్ళు ఫైనాన్షియల్ తీసి ఇచ్చి హెల్ప్ చేసిరే ప్రతి ఒక్కరును చిన్నోళ్ళు. అది అమారే ఒక మొర సంపాదించాలంటే భూమి పైన పుట్టిపోయేదేం తమాస్ కాదు. నిజంగా చెప్తాను. ఒక మొర సంపాదించేది 4 కాసులు సంపాదించేది సేఫ్టీ చేసేది కంపల్సరీ ఉండాలన్న జీవితంలో. ఇదంతా ఉండాలా. కొందరు నేలలు అమ్ముకొని బతికేది అమ్మేసి తినేసేది 2 దినాలన్నా. అమ్మే తినే భోజనము 2 దినాలదా. నువ్వు లైఫ్ లాంగ్ బతుకు చేసి సంపాదించే దాంట్లో ఉండే సంతోషమో వేరే ఏంట్లో లేదన్నా. నువ్వు ఏం పనులు చేయి నీకు పొట్టిన పని చేయాలా, ఇష్టం చేయి ఉండాలా, సంపాదించాలా. అంతే మాత్రం ఉంటే మాత్రందా మనం ఎదిగేకి అంతే మనం పెద్దోళ్ళు అయ్యేదానికి అంతే అది యూస్ఫుల్గా ఉంటుంది. 2025లో నేను సాధించింది ఏమంటే ఒక యూట్యూబ్ ఛానల్ చిన్నగా ఒకటి పెడుతుందంటే నేను దాంట్లో ఇంకా మేము నాకు వచ్చేలానా జనాలు సపోర్ట్ చేయాలా. మీ ఎట్లా వాళ్ళు ఎందరో జనాలు వీడియోలు చూస్తారో సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేస్తే ఏముంటుందని దాంట్లో ఏమైనా సాధించాలని పెట్టినానో కంపల్సరీ సాధిస్తాను. నా చేతిలో నేను హెల్ప్ చేస్తాను. ఏకి మించి ఒక ఇల్లు కట్టినాను. నాకు ఇంకేమన్నా ఉంది నువ్వు భూమి పైన పుట్టిందానికి ఒక అడియాలంగా నేను ఏమైనా హెల్ప్ చేయాలా అది కంపల్సరీ చేస్తాను. మీ సపోర్ట్ ఉండాలా. 2025లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 2025లోనా 2024 డిసెంబర్ నెల డిసెంబర్ ఇప్పుడు వచ్చేలాకి దానికే ఒక ఏడాది అయిపోయా. ఒక ఏడాది పోయింది 26వ ఏడాది. ఈ ఏడాదిలో మనం ఏం చేయాలనుకుంటాం మనకంటే కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి వాళ్ళ 1000 సబ్స్క్రైబర్ ఉంటేదా మన ఛానల్ ఇనేబుల్ అయ్యేదంట. మరంతా చాలా ప్రాసెస్ ఉందన్నా. అది చదివిన వాళ్ళు అదంతా ఏమేమో చేస్తారు. మనం అంత మించిన వాళ్ళు కాదు. మనమేం అంతగా పెద్దగా ఏం చదివలేదు. చూస్తాము మన చేతిలో అయింది చేస్తాము. మీరందరూ సపోర్ట్ చేయాలా. 25లో నేను సాధించినది ఒక ఇల్లు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 730 జనాలు అన్న 730 జనాలకి పేరున థ్యాంక్స్. అంతేకాని సపోర్ట్ చేయండి. మీరు లేకుండా ఎవరూ లేదు. వేరే లెవెల్ అని నిజంగా చెప్తాను. ఒక మనిషి వచ్చి ముందరికి ఏమైనా పని చేస్తారంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కొందరు అనుకొని వీళ్ళు క్యాలరా చేయాలా వీళ్ళకి ఏంట్రా మనం చేయాలని కొందరు ఉంటారు. దాన్ని తాండుకొని ఒకరు చేస్తారు చూడన్న వాళ్ళ కోసము ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ధన్యవాదాలు అన్నీ నన్ను నిజంగా చెప్తానంట. ఒక విషయం చేస్తామంటే ఒక సపోర్ట్ చేయాలని ఒక పెద్ద విషయం నిజంగా చెప్తాను. ఇంకా ఎన్నోట్లో వీడియోలు చేయాలా. ఒక పని చేస్తామంటే ఎవరు ఏమన్నా అనుకోండి కేవలం కానీ నెగిని పొడి లేచి పొడిని ఏమన్నా కానీ అన్నా చేయాలా. ఆ పొని నీకు ఇష్టం వచ్చిందా నువ్వు కంపల్సరీ చేయి. నాకన్నా చూడు ఈ వీడియోలు వేసేది నన్ను చూసి నెగుతారు ఈ మరంతా చేయదురా ఈ మరంతా అంటే కూడా పర్వాలేదు. ఒక పని చేస్తామంటే ఆ పొన్న ఎవరికి ఇష్టం వచ్చేసింది
పోతే పోతుందా ప్రతి ఒక్కరికి జనాలకి పుట్టేది. పుట్టాలంటే మనం ఇష్టం. ఈ పొద్దు నేనెవరు తేలాలంటే ఈ పొద్దులో ఉండేది నేనేస్తాను. ఈ పొద్దు నాకు తెలిసిందంతా మీకు చేస్తూ ఉన్నాను, చూపిస్తూ ఉన్నాను. రేపు పొద్దునే నా చేతిలో అయిన వర్మానం వచ్చినాక నా చేతిలో చేసినంత నా ఇష్టం వచ్చినంత చేస్తాను కంపల్సరీనా. ఈ మాట నిజానికి నిజము. ఇప్పుడు చెప్తాను ఎవ్వదన్నా కానీ ఈ వీడియో మీరు వేసిన చేతిలో మిచ్చం వేస్తాను నేను. అప్పుడు ఈ మాట చెప్తున్నాను మీరు అడగొచ్చు, కానీ నా ఏకి మించింది కంపల్సరీ నా చేతిలో అయిన వరకు చేస్తానే ఉంటాను. ఈ పొద్దు టైం అయిపోయా. పొద్దున్నే లేచి రెడీ అయ్యి గిడి వేసి కెలుముతాము. వేరే లెవెల్ ఉంటుంది. బాయ్. చేంతావు నుంచి ఊరికి వచ్చేసి మా బావుని తోడుకొని పోతాం. ఏం చేయాలంటే అదే చెప్తా ఆడ చెప్తాను. ఎట్లయినా కానీ మన ఛానల్ ఇదైపోవాలా చేసే ఏం పని కానీ మనకి ఇష్టపడి చేయాలి. నాకు ఇష్టపడి చేస్తాను, మీకు ఇష్టపడాలా, మీకు సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేయండి. ఏం సపోర్ట్ చేసినట్టు ఏం తప్పేం లేదు. మనం ఏం చేస్తామనేది ముఖ్యం కాదు. రేపు పొద్దునే ఏదైనా చూసేటప్పుడు ఎట్లుంది వీళ్ళు పర్వాలేప్ప అనే స్టేజ్కి పోవాలని ఆశ. దానికంతా సపోర్ట్ చేయాలి. అదే మరి ఇట్లా వీడియోలు వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇది పెట్టుకొని ఇప్పుడు ఆడుకోవచ్చు కూడా అన్నా. ఇది చెప్పాలా చూసుకోండి. మొన్న 3 నెలలు రాలే. ఎలా రాలే అంటే నాకు ఇష్టమైతే వస్తాను అట్లా చెప్పుకుంటాడు అనక్క. ఉంటేను అట్లా చెప్పి చిన్నోడు నిన్న కొనుక్కొచ్చినాడు టీవీ అన్నాడు. కంపల్సరీ వచ్చిన అదే ఆ వయసులో నేను కంపల్సరీ రాలే. ఎలాంటే అప్పుడు వయసులో ప్రతి ఒక్కరు ఆడతారు. యాత్ర అలా సంపరిచి ఒకనాడు ఏం పెట్టి నచ్చుకుంటే ఒకనాడు సంపరిచి పెట్టి బిల్డింగ్ కట్టేసి ఆ క్లాసులో అయితే జారిగా సినిమాలు కూడా తినాడుతూ గుళ్ళే అయితే వాడు వచ్చి నిన్న 3 నెలలు కుదర చిన్నోడు వేరే ఇప్పుడు అయితే నిన్న వచ్చి కొత్త పుట్టింది ఏడపోయినా పెళ్ళైన వాళ్ళందరూ నాకు పెళ్ళైపోయాక అందరూ ఆ పెళ్ళైన వాళ్ళు పట్టుదా అంటారే. అయితే అంగట్లో ఇద్దరు పెళ్ళి కట్టుకున్నాడు. వీడు ఇంకొకటి ఇద్దరే అందరూ లేవు వయసిన వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడే కష్టం చెప్పే వాళ్ళు తెలుసుకునే వాళ్ళైతే రేపు పొద్దున్న ఇంట్లో ఉండేలే మనకు కష్టపడాలా అని తెలుసుకున్నప్పుడు కంపల్సరీ కష్టపడతారు, సంపాదిస్తారు. అవన్నీ వచ్చిండే మనకి పోలీస్ చేసే కష్టపడాలన్నా యాభై ఊరికి వచ్చేదే. ఆ విషయంలో మనం చేతితో పోటే ఉంటుందా అప్పుడు వయసు ఎవరు తిరుగుతున్నాడు ఏం పనిస్తుందని మైండ్ థాట్ రానేకూడదు. సంపాదించాలా అనుకుంటే కరెక్ట్గా సంపాదించి చేసిండే అప్పుడు ఉన్నాడు వడ్డీ వేసుకుంటవచ్చు, పోయి తిరగచ్చు. ఆ 2 దినాల్లో ఏమి అయిపోయాలని కొందరు చెప్తారు. నిజమే ఏమి వేయాలంటాను. ఉంటే కష్టపడాల. జీవితంలో కష్టపడితేనే మనకు ఎదిగేది, బాగాను ఉండేది. దానికోసం ఎట్లా గొప్పన ఉండకురా నువ్వు. ఇట్లా ఈ విషయాల్లో అంతా కాకుండా పోకూడదు. ఇదంతా కాకుండా పోకూడదు. నిజంగా కాదు ఏంటి దీంట్లో చాలా నిజాలు ఉంది, నిజాలు పడుతూ ఉండేది. అట్లా లైఫ్లో మీకు జరిగిందే దీన్ని పొట్టి ఇట్లా ఉండకూడదు అని తెలుసుకునే వాళ్ళు అయితే తెలుసుకుంటారు. దానికోసం నేనే పెద్ద ఇది కాదు చెప్పేసి తిందుపో అని చెప్పేదానికే. ఇది నా లైఫ్లో రొటేట్ అయింది, అందరి లైఫ్లో రొటేట్ అయిందంతా చెప్పేది. ఏమే మీరు తిరిగిలా ఇదంతా చెప్పాలా. అన్ని విషయాలు మనకి తెలిసి చెప్తే రేపు పొద్దునే వాళ్ళకి తెలుసుకుంటారు. ఏమో విషయం అట్లే వచ్చేసింది. నిజమా కాదు? సులిగిపోయి బైక్ స్టాండ్లో